అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. పిల్లరా, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి సందర్భం కూడా మనం బాగా ఆలోచించి చదివితే కనుక, మనం బాగా ధ్యానించి చదివితే కనుక, ప్రతి సందర్భం చదువుకున్న ప్రతిసారి కూడా మనకి గూస్ బంప్స్ అంటారు చూసారా, అవి వస్తాయండి. అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసం మనలో బలంగా ఎదుగుతూ ఉంటుందండి. కానీ మనం ఉన్న పరిస్థితుల్లో అవి చేయలేమేమో, చదవలేమేమో అని మనం అనుకుంటూ ఉంటాం. అందుకే మనం సమస్యల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనకి క్లారిటీ కంటే ముఖ్యంగా కన్ఫ్యూజన్ వచ్చింది. అందుకే దావీదు లాంటి గొప్ప భక్తులు కానీ, దేవుని చిత్త ప్రకారంగా బ్రతికిన ప్రతి ఒక్కరూ ఇచ్చే గొప్ప సలహా ఏంటంటే, నిరంతరము వాక్యాన్ని ధ్యానించండి, హృదయం అనే పలకల మీద వాటిని రాసుకోండి. ఎందుకంటే అప్పుడు మనం మర్చిపోకుండా ఉంటాం. ప్రతి సందర్భంలో మనకి జ్ఞాపకం ఉంటాయి. చూడండి, క్రిటికల్ సిచ్యువేషన్స్లో అనేక సందర్భాల్లో అనేక మందిని బలపరిచే ఒక సందర్భాన్ని బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. వాటిలో ఒక సందర్భాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, నిర్గమకాండంలో మనం ఒక సందర్భాన్ని చూద్దాం. నిర్గమకాండం మనం చూస్తే కనుక 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయంలో 9 నుంచి మనం చూద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయం 9 నుంచి మనం చూస్తే, ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ, అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమి బయలుసుఫోను ఎదుటిన్న పేహాహీరోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, చూసారా అంటే ఏం జరుగుతుంది ఇంతకనగానే, ఎదురుగా సముద్రం ఉందండి, వెనకాల ఫరో సైన్యం వస్తుందండి. ఆ మొమెంట్లో మనిషి ఆలోచన విధానం చూడండి ఎలా మారిపోతుందో. ఇంతకు ముందే కదా వాళ్ళు ఈజిప్ట్ కంట్రీలో ఎన్నో తెగుళ్ళ నుంచి దేవుడు కాపాడినటువంటి సందర్భాలు చూశారు, ఎన్నో పరిస్థితులు చూశారు. అన్నిటికంటే ముఖ్యంగా మరణపు దోత నుండి రక్షింపబడ్డారు. ఇన్ని జరిగినా కూడా ఒక మనిషి స్వభావం ఎలా మారిపోతుందయ్యా అంటే, మనం కూడా అంతేనండి. మన జీవితంలో గత కాలంలో దేవుడు ఎన్నో మేలులు చేసి ఉంటారు, ఎన్నో సందర్భాల్లో దేవుడు మనల్ని కాపాడారు. కానీ ప్రస్తుతం ఉన్న సందర్భాన్ని చూసి మనం భయపడిపోతూ ఉంటామండి. అలాంటి పరిస్థితుల్లో సేవకులను కూడా తిట్టేస్తామండి. కొన్ని సందర్భాల్లో మనం దేవుడినే తిడుతున్నాంలేండి, ఇంక సేవకులు ఎంత, దేవుడిని అపార్థం చేసుకుంటాను, ఇంక సేవకులు ఎంత. చూడండి, దైవజనుడైనటువంటి మోషే గారిని ఎలా తిడుతున్నారు వీళ్ళు చూశారంటే కనుక మనం చూద్దాం. మనం చూస్తే నిర్గమకాండం 14వ అధ్యాయంలోనండి, 14వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదమని ఐగుప్తులు మేము మీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యం ముందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుట ఏ మేలని చెప్పారు. చూసారు ఎలా అయిపోయారో. ఎవరి కిందైనా బానిసగా బ్రతకడానికి ఇష్టపడతాం, కానీ కష్టాన్ని జయించడానికి మాత్రం మనం సాహసం చేయమండి. వచ్చిన సమస్యను ఏ విధంగా వాక్యానుసారంగా ఎదిరించాలనే ప్రయత్నం మాత్రం చేయమండి. ఎవడి దగ్గరికి ఎందుకైనా బానిసకి వెళ్ళిపోతాం కావాలంటే, ఎవడు కాలైనా పట్టుకుంటాం కావాలంటే, ఎవడి చుట్టూనే తిరుగుతాం కావాలంటే, ఎవరినైనా మనం కావాలంటే బతిమాలతాం. ప్రార్థనలో దేవుడిని బతిమాలటం రాదు, ప్రార్థనలో దేవుడిని అడగటం రాదు, పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా కాపాడారో చూడటం రాదు. కానీ మోషే గారు మాత్రం చాలా సింపుల్ ట్రిక్ ఇచ్చారండి. కానీ వినటానికి కష్టంగా ఉంటుంది, రిసీవింగ్ కష్టంగా ఉంటుంది. బట్ ఇట్స్ సింపుల్ ట్రిక్. ఏంటో మనం చూస్తానండి, కంటిన్యూషన్లో మనం చూద్దాం. నిర్గమకాండంలో 14వ అధ్యాయం మనం చూస్తానండి. నిర్గమకాండం 14వ అధ్యాయం మనం చూస్తే 13వ వచనంలో మోషే గారు చెప్తున్నటువంటి సింపుల్ ట్రిక్ ఏంటంటే, కష్టమే, వినటానికి కష్టమే, బట్ సింపుల్. ఏంటి ఎందుకంటే, అందుకు మోషే ఏమంటున్నారండి, భయపడకుడి. తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. కష్టాలు వచ్చినప్పుడు, కఠినమైన పరిస్థితుల్లో వచ్చినప్పుడు భయపడకూడదు. మరి ఏం చేయాలి బ్రదర్? కీప్ కామ్, చక్కగా అలా కూర్చొని ఆ పరిస్థితుల నుండి దేవుడు మనల్ని బయటపెట్టి ఏ విధంగా అనేక మందికి రోల్ మోడల్గా మాదిరిగా నిలబడతారో చూడాలి. అంతే. టెన్షన్ అయిపోతూ ఉంటాం, ఇరిటేట్ అయిపోతూ ఉంటాం, ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాం, అనేక మందిని తిడతా ఉంటాం, ఫ్యామిలీని తిడతాం, భార్యని తిడతాం, పిల్లల్ని తిడతాం, ఇంట్లో వాళ్ళని తిడతాం, స్నేహితులను తిడతాం, అందరూ తిట్టేస్తామండి. నీకు ఒక్కడికే కష్టాలు వచ్చినట్టుగా దైవజనులు కూడా తిట్టేస్తాం. అందుకే చూడండి, మోషే గారిని తిట్టారుగా. దేవుని అస్సలు లెక్క చేయం. అన్నిటికంటే మెయిన్ పాయింట్, దేవుని అస్సలు లెక్క చేయం. కానీ మోషే గారు చెప్తున్నటువంటి మాట, దేవుని కృపను బట్టి భయపడకండి, ఓరక నిలుచుని ఏం చేయాలి? ఇంతకీ
దేవుడు కలుగజే రక్షణను చూడాలి. ఓరుకుంటే ఏం జరుగుద్ది బ్రదర్ మీరు అడిగితే కనుక, ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే జరిగేది ఏంటి బ్రదర్ అంటే కనుక, ప్రశాంతంగా దేవుడు చెప్పిన విధంగా ప్రయత్నిస్తే జరిగేది ఏంటి బ్రదర్ అని అడిగితే కనుక, ఎఫెసీ పత్రికలో మనకు సమాధానం కలుగుతుందండి. ఎఫెసీ పత్రిక మనం చూస్తే 3వ అధ్యాయం మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 20-21 వచనాలు మనం చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 20-21 వచనాలు మనం చూస్తే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో, తర్వాత ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరములు సదాకాలము మహిమ కలుగునుగాక. చూసారా చక్కగా ఉందో? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే, అడుగుతాం ప్రభువా ఈ సమస్య నుంచి బయటపడితే చాలు ప్రభువా, ఊహిస్తాం తండ్రి ఎలాగైనా కానీ ఇది ఒక్కటి గట్టెక్కితే చాలు ప్రభువా అని అంటున్నారు. అడుగు వాటన్నిటికంటే, ఊహించినటువంటి వాటన్నిటికంటే ఎక్కువగా అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. ఆయన ఆలోచనకర్త అండి, ఆశ్చర్యకరుడు అండి. మనం డిపెండ్ అవ్వాలి దేవుడి మీద అంతే, మనం ఆయన మీద ఆధారపడాలి అంతే. ఏ పరిస్థితులు అయినా కానీ నిలబడగలగాలి అంతే. మీరు నిలబడి ఆధారపడి ప్రయత్నిస్తానండి, తప్పకుండా దేవుడు మనం ఊహించిన దానికంటే గొప్పగా మనల్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతారు. కానీ మనం ఏం చేస్తామంటే అసలు అలాగా ఆలోచించమండి, కంగారు పడిపోతూ ఉంటాం, తిడతా ఉంటాం, అరుస్తూ ఉంటాం, కోపడుతూ ఉంటాం. ఇవన్నీ చేయకండి. ఓరక నిలుచొని ప్రశాంతంగా ఉన్నతమైనటువంటి స్థలములో ఉన్న దేవుణ్ణి ఆరాధించండి. ఊహించిన దానికంటే గొప్ప మేలు దేవుడు మన జీవితంలో చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించిన ప్రార్థన. తండ్రి, పరలోకమందున తండ్రి, ప్రభువా, మహోన్నతుడ తండ్రి, గడిచినటువంటి కాలం అంతా కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందుని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయమున తండ్రి మీ మాటలు వింటున్న ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్త ప్రకారం నడిపించండి, మీ కృపలో బలపరచండి తండ్రి. మీ నామ మహిమార్థమే తండ్రి మేము అందరం జీవించే విధంగా కృప చూపించండి తండ్రి. డివోషన్స్ ద్వారా మాలో నూతనమైనటువంటి బలాన్ని, నూతనమైనటువంటి శక్తిని తండ్రి అందించి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము తండ్రి. మీ కృపలో నడిపించండి, బలపరచండి ప్రభా. ఈ యొక్క పరిచర్యలో ప్రభా ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, పార్టిసిపేట్ చేసే ప్రతి తమ్ముడిని, ప్రతి చెల్లిని, వారి కుటుంబాలను తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, మీ చిత్త ప్రకారంగా ఆశీర్వదించండి ప్రభా. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి తండ్రి. ప్రతిదీ కూడా మీ యొక్క ఆలోచనలు తండ్రి జరిగిస్తూ ప్రభా ముందుకు సాటు కృప చూపించండి ప్రభా. ఈ పరిచర్యని తండ్రి ఇంకా అనేక విధాలుగా తండ్రి మీ నామ మహిమార్థమే బలపరచండి, ప్రోత్సహించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగానే జరిగించమని మరొకసారి వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.